హలో అండి, అందరికైతే నమస్కారం. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏంటంటే, మన రేషన్ కార్డులు అయితే స్మార్ట్ కార్డ్స్ లాగా డిజైన్ చేస్తున్నారంట. ఏటీఎం కార్డ్ సైజులో డిజైన్ చేస్తున్నారంట. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు అంటే రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళకి ఫస్ట్ లిస్టులు ఇస్తారట. వాళ్ళకి 1,00,000 కార్డ్స్ ఇష్యూ చేస్తారంట. అంటే 1,00,000 మెంబర్స్కి ఫస్ట్ లిస్టులు ఇస్తారన్నట్టు. తర్వాత సెకండ్ వచ్చేసి ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సెకండ్ ఇస్తారంట. వాళ్ళు ఈ స్మార్ట్ కార్డ్స్ వేసి, స్మార్ట్ కార్డ్స్ పైన ఇంతకుముందు అయితే రేషన్ కార్డులో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫొటోస్ ఉండేవి. మధ్యలో నేమ్సే ఉన్నాయి కొన్ని రోజులు. అయితే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫొటోస్ వేయాలా, లేకపోతే ఓన్లీ గృహిణి ఫోటో వేయాలా అని డిస్కషన్ నడుస్తుందంట. ఓన్లీ గృహిణి ఫోటోనే వేస్తారా, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో అన్నీ వేస్తారా అని. ఇంకొకటి స్మార్ట్ కార్డ్ పైన మాత్రం రేషన్ షాప్ నెంబరు, మన నేమ్స్, ఫ్యామిలీ మెంబర్ నేమ్స్ ప్లస్ క్యూఆర్ కోడ్ ఇవైతే ఉంటాయంట. ఎలక్షన్ ఉన్న ఏరియాస్లో మాత్రం కొంచెం లేట్ ఇష్యూ చేస్తారట రేషన్ కార్డ్స్. ఎలక్షన్ కోడ్ లేని ఏరియాస్లో మాత్రం ఫస్టే రేషన్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.